అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదేనండి పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ అండి. మరమరాలు ముద్దలు అంటారండి. మా శ్రీకాకుళం డిస్టిక్లో ఏమో నెయ్యి ముద్దలు అంటారు, మన తెలంగాణలో ఏమో మరమరాల ముద్దలు అంటారండి. రెండు ఒకటేనండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను రండి. ఇప్పుడు మనము ఈ మరమరాల ముద్దలకి 1 కప్పు బెల్లం అండి, అదే సేమ్ కప్ అండి. ఈ కప్పుతో ఈ మరమరాలు మనకు మార్కెట్లో ప్యాకెట్ దొరుకుతుంది కదండి, ఆ ప్యాకెట్ తెచ్చుకోవాలి. 1 కప్పు బెల్లంకి 4 కప్పులు మరమరాలు తీసుకోవాలండి. 4 కప్పులు తీసి మనం దోరపదునుగా వేయించుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మెత్తపడి ఉంటాయి కదా, మనం కవర్ సింపుతాం కాబట్టి కొంచెం వేగించుకుందాం. మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని దారపదునుగా వేయించుకోవాలండి, కొంచెం క్రిస్పీగా వచ్చిన వరకు. ఇప్పుడు ఇవి ఇలా వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవో క్రిస్పీగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం ప్లేట్లో కొంపుకుందాం. కప్పు బెల్లం వేసుకుందామండి. కప్పు బెల్లం వేసుకున్నాం కదా, 1/2 కప్కి కొన్ని తక్కువే వేసుకుందామండి వాటరు. ఇగో 1/2 కప్ మీద కొంచెం తక్కువే వేసుకున్నాను. పాకం వస్తుందండి, కొంచెం మంచిగా రావాలి. ఇప్పుడు తీగ పాకం కదా, కొంచెం ముదురు పాకం రావాలి. పాకం వచ్చేసిందండి. ఇప్పుడు మనం మంట సిమ్లోకి పెట్టుకొని ఈ ప్యాలాలన్నీ వేసుకుందాం. వేసుకుంటూ తిప్పుదాం. ఇలా స్టవ్ బంద్ చేసిద్దాం. ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందామండి. మనం ఇవి ఏడు మీదే మనం కట్టుకుందామండి ముద్దల్లా. ఇప్పుడు మనం ఈ మరమరాలు అనేవి ఇలా ముద్దలా చుట్టుకుందామండి. వేడిగా ఉంది కదా, చెయ్యికి అంటుకుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టమండి ఇవి, ఈ మరమరాల ముద్దలు. చూసారా కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా టేస్టీగా నెయ్యి ముద్దలు రెడీ అయిపోయాయండి. అదే మా శ్రీకాకుళం డిస్టిక్ నెయ్యి ముద్దలు, మన తెలంగాణకి మరమరాల ముద్దలు అంటారండి. రెండు ఒకటని. మీకు ఇష్టమైన మరమరాల ముద్దలు రెడీ అయిపోయేవి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టేస్ట్ చూసి చెప్తాను, మీకు చూడండి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.